వెల్కమ్ టు 20 టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా ఏదైతే విద్యార్థుల ఉద్యమం జరుగుతుందో దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో ఏంటో అనేది దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై నేడు 20 టీవీ న్యూస్ విద్యార్థి సంఘాల నాయకులతో డిబేట్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు, అదేవిధంగా పీడీఎస్యు నాయకులు, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అమీర్ ఫహాద్, అలాగే నైతిక ఎన్వైకేవై నైతిక యువ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఉబేదుర్ రెహమాన్, అలాగే మేల్కో ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు సుభాన్ సాబ్ గారు కూడా ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. మరికొద్దిసేపట్లో మనకి అందుబాటులో ఉన్న పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ గారిని ముందులా మనం పలకరిద్దాం. వినోద్ కుమార్ గారు, ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజ్, అదే విధంగా ఇతర పేపర్లు కూడా లీక్ అవడం దేశవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏదైతే విద్యార్థుల శాంతియుతమైన పోరాటం జరుగుతుందో దానికి ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జ్ చేసి విద్యార్థులను గాయపరచడము, వారిని హాస్పిటల్ పాలు చేయడము, చాలా దౌర్జన్యకాండ చేయడము కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రజాస్వామ్య హక్కులు ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ పోలీసులు అయితేనేమి, ఢిల్లీ పోలీసులు అయితేనేమి ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులు, యువకుల అత్యంత కష్టంగా వ్యవహరించారు. దీన్ని మేధావులు, ప్రశ్నించే వ్యక్తులు, విద్యార్థులు, యువకులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే గత నెల రోజులుగా ఢిల్లీ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి దేశంలో ఊహించినటువంటి స్థాయిలో మద్దతు వెల్లువెత్తుతుంది. ఈ రోజు లాఠీలతో లేదా ఈ విద్యార్థి ఉద్యమం అనేది ఆపడం మోదీ, అమిత్ షా సిద్ధపడదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఓకే, మన పీడీఎస్యు నుంచి ఢిల్లీలో ఈ సంఘం తరపు నుంచి అక్కడ మన జాతీయ నాయకులు పాల్గొంటున్నారా? ఇప్పటికే పీడీఎస్యు ఢిల్లీ జేఎంఏ యూనిట్ ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉంది. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పీడీఎస్యు ప్రతినిధి ఢిల్లీ జంతర్ మంతర్ కి చేరుకుంది. సంబంధించినటువంటి పీడీఎస్యు ప్రతినిధి బృందం ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది. ఓకే వినోద్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అమీర్ ఫహాద్ ఉన్నారు, ఆయన్ని పలకరిద్దాం. అమీర్ ఫహాద్ గారు, ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తారు? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. వినోద్ గారు కానీ, షుకూర్ భాయ్ కానీ, ఇంకా మన నైతిక యువ కళా వేదిక డైరెక్టర్ ఉబేదుర్ రెహమాన్ కానీ, 20 రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమంలో ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా విద్యార్థులు చాలా శాంతియుతంగా ఈ ప్రదర్శన చేసిన తర్వాత జూలై 20న వాళ్ళు ఏదైతే పార్లమెంట్ మార్చ్ని పిలిచారో దానికి ముందు వరకు పరిణామాలు చూసుకుంటే చాలా శాంతియుతంగా పోలీస్ కొలాబరేషన్తో కానీ వాళ్ళతో ఒక డెమోక్రటిక్ వేలో ఈ ప్రొటెస్ట్ సజావుగా సాగుతుంది. దాని తర్వాత జూలై 17న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎప్పుడైతే చేంజ్ అయ్యారో, అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకున్నారు, దాని వెనకాల ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది మనం చూసుకుంటే క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఎలాగైనా సరే ఆ నేషనల్ ఫిగర్ ఏదైతే సోనం వాంగ్చుక్ గారిని ఎలాగైతే అక్కడ హైజాక్ చేసేందుకు ప్రయత్నంలో కమిషనర్ వెంటనే ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, కొత్త కమిషనర్ రావడం, ఇంకా అక్కడ చేసుకున్న డిసిజన్లో కానీ
ఒక శాంతియుతంగా డెమోక్రటిక్ వేలో జంతర్ మంతర్లో కూర్చున్న ఆ ప్రొటెస్ట్ ని ఢిల్లీ పోలీస్ హైజాక్ చేసింది. ఓకే. దీని తర్వాత జూలై 20 వరకు ఏదైతే చెక్ పాయింట్స్ ఉన్నాయో జంతర్ మంతర్లో రావడానికి ఎవరైనా సరే పర్మిషన్ కానీ దాని చెక్ పాయింట్స్ అన్నీ ఎత్తేసారు. ఎందుకంటే ఓకే. జూలై 20న చేసే ఈ శాంతియుత మార్చ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడంలో ఇంకా పోలీస్ పాత్ర, వాళ్ళు మఫ్తీలో వచ్చి ఏ పోలీస్ యొక్క ఐడెంటిటీని వాళ్ళు కవర్ చేసుకొని ఈ యొక్క ప్రొటెస్ట్ ని చాలా డిస్టర్బ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ మీద ఏదైతే లాఠీ చార్జ్ చేయడం జరిగిందో ఇది ఒక ఇండియన్ స్టూడెంట్స్ మీద ఢిల్లీ పోలీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రకటించిన వార్ ఇది. వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించారు. దీని పరిణామంగా దేశవ్యాప్తంలో జెన్జీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమాన్ని ఎస్ఐఓ కానీ వేరే స్టూడెంట్స్ ఇంకా యువత ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా ఈ ప్రొటెస్ట్ని ముందుకు తీసుకెళ్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కాకుండా ఏదైతే పోలీస్ లాఠీ చార్జ్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు కూడా దీని వెనకాల అమిత్ షా కానీ దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. సో ఈ రాజీనామా చేయడం అనేది ఒక ధర్మేంద్ర ప్రధాన్ వరకు ఆగదు. దీని తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అవ్వాలి. ఆడపిల్లల మీద ఎలాగైతే పోలీస్ వ్యవహరించిందో అది చాలా బాధాకరం. సో స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా వస్తున్నారు, అవేర్ అయ్యారు. ఇంకా ఈ ప్రొటెస్ట్ కొనసాగుతుంది. ఉబేద్ గారు ఈరోజు అమీర్ ఫాద్ గారు ఈరోజు విద్యార్థి సంఘాలతో సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే రాజధాని అని భావిస్తున్న విజయవాడ ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులతో ధర్నా కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉందని మనకు తెలియవస్తుంది. దాని వివరాలు చెప్పండి. సో నిన్న 2 రోజుల నుంచి ఎస్ఎఫ్ఐ పిలిచిన ధర్నా కానీ లేకపోతే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఎన్ఎస్యు పాల్గొన్న మన రాష్ట్ర బంద్ కానీ ఒక మంచి పరిణామం ఇది. దీనికి మద్దతు పలికాము. దీని తర్వాత మనం కూడా వేరే ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తున్నాము. ఏదైతే నెరేషన్ క్రియేట్ అవుతుందో నీట్ వల్ల ఏం కాలేదు, సూసైడ్ చేసుకున్న వారిని వాళ్ళు సొంతంగా సూసైడ్ చేసుకున్నారు కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ లేదని ఏదైతే నెరేషన్ క్రియేట్ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మనం ఇవాళ ధర్నాని పిలిచాము. పోలీస్ పర్మిషన్ ద్వారా ఈ ధర్నా పీస్ఫుల్ గా సాగుతుంది. మన విద్యార్థి సంఘాలు కానీ ఇండివిజువల్స్ కానీ కోరేది ఏంటంటే ఈ ధర్నాను జయప్రదం చేయడానికి ముందుకు రావాలని మేము కోరుతున్నాము. ఇవాళ 5 గంటలకి ఈ ధర్నా స్టార్ట్ అవుతుంది. 2 గంటల వరకు ఇది ఉండిద్ది. ప్రతినిధులు పాల్గొవాలి దీంట్లో, ఇంకా విద్యార్థులు కూడా దీంట్లో పాల్గొంటారు. వెన్యూ ఎక్కడండి? వెన్యూ ధర్నా చౌక్ విజయవాడలో. ఓకే. పోలీస్ పర్మిషన్ దొరికిందా? ఇచ్చారా? పోలీస్ పర్మిషన్ కూడా దొరికింది. ఓకే, ప్రాపర్ వేలో వెళ్తున్నాం. ఓకే. ఉబేదుర్ రెహమాన్ గారు మీరేం చెప్తారు ఈ ఓవరాల్ మూమెంట్ గురించి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నేను ఈ డెబేట్లు ఏదైతే పిలిచారో వీళ్ళందరికీ నేను స్వాగతిస్తున్నాను. ముందుగా నా ప్రశ్న ఏంటిదంటే, మనం ఉండేది ప్రజాస్వామిక దేశం. మన దేశం రాజ్యాంగం బద్ధంగా నడిచింది. మనకు దేశానికి రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఏదైతే ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా కానీ, ఆర్టికల్ 19(1)(b) ప్రకారంగా కానీ, ఆర్టికల్ 19(1)(c) ప్రకారం కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ ప్రకారంగా ఈ రాజ్యాంగబద్ధంగానే ఢిల్లీలో అనేది ప్రొటెస్ట్ అనేది జరుగుతూ వచ్చింది. ఏదైతే అక్కడ ఉన్న కూర్చున్నది ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ అండి. దేశానికి వెన్నెముక్క ఏంటిది అంటే దాని యువత. మనం ప్రపంచంలోనే యంగెస్ట్ నేషన్ ఏదైనా ఉంది అంటే అది ఇండియా. ఎక్కువ యువత ఉన్న దేశం మన ఇండియా. అట్లాంటి యువత రోడ్డు మీదకు వచ్చి వాళ్ళ హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు కోసం అడుగుతుంటే దాదాపుగా పోలీస్ లాఠీ చార్జ్ చేయడం చూసాము. అందులో 100 మందికి పైగా స్టూడెంట్స్ కి ఇంజూర్ అయ్యారు, తలలు పగిలినాయి, కొంతమంది కొట్టారు, కొంతమంది ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది. అదే కాకుండా ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ లో ఉన్నాము అంటే ఒక 16 ఏళ్ల మైనర్ బాలికను కూడా ఢిల్లీ పోలీస్ అనేది కొట్టడం జరిగింది.
వాళ్ళ యొక్క మనం పార్లమెంట్ సాక్షిగా అఖిలేష్ కుమార్ యాదవ్ గారు అపోజిషన్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఏం చెప్పారు, ఏదైతే ఆడపిల్లల యొక్క బట్టలు చించారు అంటే రోడ్డు మీదకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే ఇట్లాంటి వైఖరికి ఢిల్లీ పోలీస్ దిగజారిద్దా? అదే కాకుండా మనం పేపర్ లీక్ మీద ఏదైతే మాట్లాడుతున్నామో 2017 నుంచి మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఫస్ట్ ఎయిమ్స్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ 2017 లో 3 లక్షల మంది క్యాండిడేట్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ 2017లో, అండ్ అదే కాకుండా ఎస్ఎస్సి సిఎల్జి 2018లో 16 లక్షల మంది 22 లక్షల మంది క్యాండిడేట్స్ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ సిబిఎస్ఈ క్లాస్ 10 అండ్ 12 ఎగ్జామినేషన్ పేపర్ లీక్ వల్ల 2018లో 20 లక్షల మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. జేఈ మెయిన్స్ అండ్ ఆర్మీ సిడబ్ల్యూ 2021లో 9 లక్షల అప్లికెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. నీట్ యూజీ 2024-2026లో దాదాపుగా 26 లక్షలు, మళ్ళీ 2026లో 23 లక్షల విద్యార్థులు అనేది ఎఫెక్ట్ అయ్యారు. ఇదే కాకుండా మనం ఎన్నో స్టేట్స్, రాజస్థాన్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో 26 లక్షల మంది క్యాండిడేట్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 48 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఇదే కాకుండా తెలంగాణ, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర ఇట్లాంటి ఎన్నో రాష్ట్రాలలో పేపర్ లీక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ఏదైతే స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఏం చేశారంటే లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేయడమే కాకుండా టియర్ గ్యాస్ కూడా ఉపయోగించారు. ఇది కంప్లీట్ గా రాజ్యాంగ విరుద్ధమైనది. ఆర్టికల్ 21 భారత రాజ్యాంగం వైలేట్ చేస్తున్నట్టు. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైవ్లీహుడ్ విత్ డిగ్నిటీ, రైట్ టు ప్రైవసీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కొన్ని కథనాలు, కొన్ని మీడియా ప్రతిజ్ఞలు ఇది కూడా చెప్పాయి. ఏంటిదంటే ఢిల్లీ పోలీస్ మెటాతో పవర్డ్ ఏఐ లెన్సెస్ యూస్ చేస్తున్నారు. వాళ్ళు దాని ద్వారా స్టూడెంట్స్ యొక్క ఫొటోస్ అనేది తీయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ ప్రైవసీ ఈ కార్నర్స్ కూడా మనం వింటా వచ్చాం. అదైతే ఈ స్టూడెంట్స్ మీద ఏదైతే ఢిల్లీ పోలీస్ వైఖరి ఉందో దీన్ని ఖండించాలి, దీన్ని మేము ఖండిస్తున్నాం. అదే కాకుండా ఏదైతే రాజ్యాంగం అంటే ఆర్టికల్ 21 ఏదైతే కాంట్రడిక్ట్ చేస్తుందో చేస్తుందో దాన్ని చేస్తున్నాం మేము. ఇదే కాకుండా ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ తో ఒక క్లీన్ ట్రాన్స్పరెంట్ ఒక కమిషన్ వేయాలి ఏదైతే ఢిల్లీ పోలీస్ వైఖరి ఉందో. అదే కాకుండా ఏదైతే యాక్షన్ అగైనెస్ట్ పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ప్రొవోక్డ్ లాఠీ చార్జ్, ఏదైతే బిఎన్ఎస్ 22/2023 ప్రకారంగా ఏదైతే పోలీస్ కానీ ఏదైతే రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బిఎన్ఎస్ 2020 చట్టం ప్రకారంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇదే మా డిమాండ్ అండి. ఓకే, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. ఉబేదుర్ గారు, పీడిఎస్యు నుంచి మన మిత్రులు జాయిన్ అంటూ ఉన్నారు. బ్రదర్, పీడిఎస్ నుంచి పీడిఎస్ స్టాండ్ ఏంటో చెప్పండి, ఈ ఏదైతే యాజిటేషన్ మీద. హలో, పీడిఎస్యు నుంచి జాయిన్ అయ్యారా? ఉన్నా సార్. ఏఎస్ఎఫ్ వలరాజు గారు జాయిన్ అయ్యారా? ఏఐఎస్ఎఫ్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు వలరాజు గారు. ఇంకా ఆయన జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. ఐడియల్ యూత్ మూవ్మెంట్ నుంచి ఉన్నారు వాళ్ళ ద్వారా. సరే సరే, నేను వస్తాను. ఐడియల్ మూవ్మెంట్ మనం పీడిఎస్యు ఎవరైతే వినోద్ గారు ఉన్నారో, వినోద్ గారు, మనం ప్రధానమంత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఇది మొత్తం వ్యవహారం మీద మేము ఎంక్వైరీ చేసాము, ఏదైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఇలా ఇంకా ఫ్యూచర్ లో ఇటువంటి పేపర్ లీకేజీలు రాకుండా ఒక చట్టం చేస్తాము, చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం చేయించి ముందుకు తీసుకొస్తాము అని అంటున్నారు. ఆయన వీడియో మాటల్లో ఎక్కడ విద్యార్థులకు ఆయన ఏదైతే 20 పై చిలుకు విద్యార్థులు దీనివల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి సానుభూతి కానివ్వండి, అటువంటిది ఒక హ్యుమానిటిక్ గ్రౌండ్స్ లో దేశ ప్రజలకు జరిగిన అన్యాయం మీద ఆయన ఎక్కడైనా మాట్లాడినట్టు మీకు ఏమైనా అనిపించిందా? ఎక్కడ కూడా విద్యార్థులు విద్యార్థి ఉద్యమం న్యాయబద్ధమైంది కానీ
లేదా ఈ విద్యారంగం విస్తరించడానికి మేము ఇటువంటి చర్యలు తీసుకున్నామని కానీ లేదు. సూటిగా ఈ రోజు విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలుగా 22 మంది విద్యార్థులు ఇప్పటికే నీట్ వేస్తున్నారు. చేసుకున్న వినోద్ గారు మీ ఆడియో బ్రేక్ అవుతుంది, కొంచెం చెక్ చేయండి. అది ఆడియో బ్రేక్ అవుతుంది. జర్నీలో ఉన్నారా? స్క్రీన్ కూడా మీది. ఇప్పుడు చెప్పండి వినోద్ గారు, చెప్పండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇన్స్టాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో మరణించినటువంటి విద్యార్థులకి ఎక్కడ కూడా గుర్తు చూపించినటువంటి పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా విద్యార్థి యువజనులు ఈ రోజు 22 మంది మరణించిన విద్యార్థి కుటుంబాలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము ఆ కుటుంబం చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు మోదీ గారి వీడియోలో లేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ రోజు నీట్ పరీక్షా పత్రం లీకేజీ కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఎన్టీఏ సంస్థలు ఉన్నటువంటి మొత్తం అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు ఎన్టీఏని నడుపుతున్నారని ఈ దేశ ప్రజలకి సందేహం కలుగుతాయి. ఇన్ని లక్షల మంది విద్యార్థులు చేస్తుంటే ఉద్యమాన్ని అణచివేసి మేము విషయాలు చేస్తాం, చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకున్నాం నేటికి చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఓకే వినోద్ గారు, మీ ఆడియో బ్రేక్ అవుతుంది, వీడియో కూడా బ్రేక్ అవుతుంది. మరి మీ దగ్గరకు వస్తాను, కొంచెం అది ఏంటో చూడండి దాన్ని టెక్నికల్ గా. మన అమీర్ ఫహద్ గారికి ప్రశ్న ఏంటంటే, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి వ్యవహారం వెళ్ళింది, ఆయన దాఖలైంది, పిటిషన్ దాఖలైంది. ఆయన చేసే వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? నా వద్ద టైం లేదు అక్కడ జరిగిన దమనకాండ వీడియోలు చూడడానికి అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఈ పరిణామం ప్రజల పట్ల జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఉన్న ఏదైతే బిలీవ్ ఉందో దాన్ని ఇంకా అణిచివేసే పరంగా సిజిఐ మాట్లాడడం, ఆయన దగ్గరున్న ఏదైతే బెంచెస్ ఉంటాయో 40 పైగా జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టులో, వాళ్ళ జడ్జెస్ ని ఒక బెంచ్ ఫామ్ చేసైనా సరే ఈ పిల్స్ ఏదైతే దాఖలయ్యాయో దీనివల్ల ఢిల్లీ పోలీస్ మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతూ వేసిన పిల్లులు కానీ లేకపోతే ఈ ఉద్యమాన్ని అణిచివేసే గురయ్యే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో దీన్ని తీసుకోవాలి తప్ప ఈ మొత్తం ఇష్యూని క్రియేట్ చేసింది, ఒక ఇగ్నైట్ చేసింది ఆ పదవిలో ఉన్న చీఫ్ జస్టిస్ తో రావడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వ్యవస్థ, ప్రతిపక్షం, ఇంకా గవర్నమెంట్ దానికి ఒక బ్యాలెన్స్ అవ్వాలన్నా, వాళ్ళకి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలన్నా ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది చాలా ఒక బ్యాక్ బోన్ లో నిలిచింది. కాబట్టి ప్రజలు ఆయన వద్దకు వెళ్తారు. దీనికి ముందు పేపర్ లీక్ 2024లో అయినప్పుడు బిల్లు దాఖలు చేసినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించింది. ఆ బిల్లు తర్వాత నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయడంలో సుప్రీంకోర్టు చాలా ప్రధాన పాత్ర వహించింది. అదే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు వైఖరి కానీ చీఫ్ జస్టిస్ ఒకే వైఖరి కానీ ఒక విద్యార్థి సంఘాలకు ఇది ద్రోహం అని అనుకోవచ్చు. సో ఇలాంటి విషయాన్ని కూడా మనం ప్రజలు గుర్తించాలి. ఏ వ్యవస్థలోనైనా ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే మనం దాన్ని ప్రశ్నించాలి. ఇంకా ఏదైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక పత్రం డిక్లరేషన్ ఇచ్చింది, ఆయన వైఖరిని ఖండించింది, ఇది ఒక పాజిటివ్ అనుకోవచ్చు. సో ఇలాంటి విషయాలు సుప్రీంకోర్టు ద్వారా జరగకూడదు అనేది మన భవిష్యత్తులో ఈ విధంగా ఎటువంటి సిజిఐ మాట్లాడకూడదని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, భావిస్తున్నారు. అవును. ఓకే,
మనం ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీం గారిని పలుకరిద్దాం. కలీం గారు ఉన్నారా లైన్ లో? ఐవైఎం రాష్ట్ర కలీం అధ్యక్షులు. గారు అసలు కలీం గారు లేరండి, ఓకే, వేరే మీటింగ్ లో ఉన్నారు. అచ్చా. ఆయన తరపున మీరు పాల్గొన్నారా? మీ పేరు షేక్ డెసిగ్నేషన్ అన్సార్, చెప్పండి. నా పేరు షేక్ షేక్ అన్సార్. అన్సార్ అండి. ఐడియల్ యూత్ ఓకే, మూవ్మెంట్ స్టేట్ బాడీ నెంబర్ నండి. ఓకే, సాంఘిక సేవా విభాగం బాధ్యులు ఉంది కదా. ఓకే. అన్సార్ గారు, ఈ నీట్ వ్యవహారం ఎలా చూస్తున్నారు మీరు? అసలు ఇది పరిపాలన ఎలా ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో కానీ? కేంద్రంలో పరిపాలన చాలా దారుణంగా ఉందండి. వాళ్ళు పిల్లలు, ఈ దేశ భవిష్యత్ అయినటువంటి పిల్లల్ని మనం వాళ్ళ డిమాండ్స్ ని గనక మనం చూసినట్టయితే ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు పూర్తి చేయట్లేదండి. వాళ్ళు ఏదైనా అసలు విచ్చలవిడితనానికి వాటికి కాకుండా చదువు మీద వాళ్ళు చేసే ఈ ధర్నాని వాళ్ళ డిమాండ్స్ ఏంటని తెలుసుకోకుండా వాళ్ళపైన కొట్టడం, వాళ్ళని లాఠీ చార్జీలు చేయటం, వాళ్ళని అరెస్టులు చేయటం, ఇది చాలా దౌర్భాగ్యమైన పని అండి ఇది. అదే కాకుండా ఆ పిల్లలు ఇప్పుడు కాదు, రాబోయే తరం వాళ్ళకి కూడా, ఆ పిల్లల దగ్గర కోసం ఈ పిల్లలు పోరాడుతుంటే ఆ పోరాటాన్ని సహకరించకపోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఓకే, కాబట్టి వీటిని మేము ఖండిస్తున్నాం అండి. ఓకే. వినోద్ కుమార్ గారు, మనకి ఏదైతే ఉన్నారో డిమాండ్స్, ఆయన నిరాహార దీక్ష విరమింపజేసి జేసీ నడ్డా గారు ఇంకా ఇతర మంత్రులు ఒక 2 డిమాండ్స్ మేమైతే ఫుల్ఫిల్ చేయగలము. ఏదైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం, అదే విధంగా ఇంకో డిమాండ్ కూడా మేము పరిష్కరించడానికి ఉన్నాము. ఈ 2 డిమాండ్లు మనకైతే వార్తల్లో చూస్తున్నాము. ఏదైతే మన విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయనైతే ప్రధాని ఏదైతే ఉన్నాడో ఆయనని తీసే సూచనలు కానీ ఎటువంటి సంకేతాలు కానీ ఏం కనిపించినట్టుగా కనిపిస్తుంది. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రోజు దేశవ్యాప్తంగా ఆ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ తన రాజీనామా పట్ల కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వైఖరి తీసుకోలేదు. ఇప్పటికే ప్రజల పక్షాన ప్రజా నాయకత్వం వహించినటువంటి అనేక మంది మంత్రులు గత చరిత్ర పరిశీలించినట్లయితే రైల్వే శాఖ మంత్రి గాని, కార్మిక శాఖ మంత్రి గాని, ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు కూడా శాఖలకు సంబంధించి నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దేశంలో లీకేజీ జరిగింది. ఈ 152 లీకేజీలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తను నైతిక బాధ్యత వహించి ఈ రోజు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఆ పని చేయకుండా సోషల్ మీడియా వేదికగా యాంటీ ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ కూడా నేడు విద్యాశాఖ మంత్రి అంటే గతంలో ఆయన ఏబీవీపీ ఏదైతే విద్యార్థి సంస్థ ఉందో దాని ద్వారా ఆయన గతంలో పేపర్లు లీకేజ్ అవడము, ఆయన కూడా ఇదే విధంగా ధర్నాల్లో పాల్గొని లాఠీలతో దెబ్బలు తిన్న వ్యక్తి ఈ రోజు ఎందుకు ఇంత మొండు పట్టుతో అతని పదవిని రాజీనామా చేయట్లేదని మీరు భావిస్తున్నారు? ఏ కారణం అయి ఉంటది? తన పదవిని కాపాడుకోవడానికి అధికారం లేని రోజు ఆయన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చేసినటువంటి ధర్మేంద్ర ప్రధానికి ఈ రోజు ధర్మం గుర్తు రావట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని పేపర్ లీకేజీలు జరిగి ఇంతమంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైనటువంటి తను ఎందుకు రాజీనామా చేయట్లేదంటే తన పదవిని కాపాడుకొని ఈ రోజు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు పెట్టుకొని ఈ రోజు మొత్తం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసే కుర్చీని కాపాడుకోవడమే రాజీనామా చేయట్లేదని మేము భావిస్తా ఉన్నాం. ఓకే, మనకి అమీర్ ఫహద్ గారు, మనకి ఏ ఇష్యూ అయినా సరే మన
ప్రధాని నరేంద్ర మోడీ తొందరగా స్పందించట్లేదు. ఉదాహరణకు చూసుకుంటే గతంలో రైతుల ఉద్యమం జరిగింది. సంవత్సరం తర్వాత కొంత 300 మంది వరకు రైతులు, సుమారుగా 300 మంది వరకు రైతులు చనిపోయిన తర్వాత ఇంకా గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు వెనక వెనడిగేయట్లేదనే పరిస్థితిలో ఆయన వచ్చి రైతులకు క్షమాపణ అడగడం జరిగింది. అలాగే నోట్ల రద్దు వ్యవహారంలో కానివ్వండి, అలాగే నల్లధనం వెనక్కి తీసుకొస్తానని కానీ ఇలాంటి చాలా విషయాల్లో ఆయన సక్సెస్ అయ్యాడా? ఇప్పుడు ఏదైతే దేశానికి వెన్నుముక లాంటి అయిన విద్యార్థుల యువత భవిష్యత్తుతో కూడా ఏదైతే ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయి. దీనిని ప్రధాని సుమారుగా అక్కడ జంతర్ మంతర్ వద్ద ఒక నెల రోజుల నుంచి విద్యార్థుల జరుగుతున్న ధర్నాపై ఎటువంటి అధికారి కానివ్వండి, ఎటువంటి ప్రజాప్రతినిధి కానివ్వండి, ప్రధాని కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ స్పందించకుండా ఇంత నెలలు గడిచిన తర్వాత వాళ్ళపై లాఠీ దమనకాండ చేసి మొన్న వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అర్ధరాత్రిగా. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? బాధ్యత గల ప్రధాని మన దేశానికి ఉన్నాడని మీరు భావిస్తున్నారా అమీర్ ఫహాద్ గారు? విద్యార్థులు మరియు యువకులు ఎవరైతే ఈ ఉద్యమాన్ని బలపరిచారో, ఎంత అణిచివేత చేసినా సరే, ఢిల్లీ పోలీస్ లాఠీ చార్జ్ చేసినా సరే, వాళ్ళ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు పరిచినా సరే, ఇంకా సెక్షన్ 144 ఢిల్లీలో ఎన్నో చోట్ల విధించారు. ఈ ఉద్యమమే కాదు, మీరు చెప్పినట్టు ఇంతకు ముందు జరిగిన ఉద్యమాల్లో కూడా ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడేషన్ లేని ఈ చట్టాలను తీసుకొని వచ్చి ప్రజల మీద, రైతుల మీద, విద్యార్థుల మీద, కొన్ని మైనారిటీస్ మీద రుద్దడం అనేది, దాని తర్వాత వచ్చిన పరిణామాలు, ఆ ఉద్యమాలు బలపరచడం వల్ల 2019లో వచ్చిన సిఏ ఉద్యమం కానీ, దాని తర్వాత విద్యార్థి సంఘాలు ఎవరైతే బయటకు వచ్చారో, జామియా మిలియా ఇస్లామియా లాంటి క్యాంపసెస్ లో కానీ, జేఎన్యూ లాంటి క్యాంపసెస్ లో కానీ, ఆ క్యాంపస్లనే మిలిటరైజ్ చేసి అక్కడ మిలిటరీని ఉంచడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అప్పుడు మనం చూసాము. కానీ విద్యార్థి సంఘాలు ఏమాత్రం వెనక్కి వెళ్లకుండా వాళ్ళు నుంచున్నారో, దాని తర్వాత ఈ ప్రభుత్వాలు అనేది, ప్రధాని కానీ, దాని తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో స్పందించడం కానీ, ఇది ఉద్యమం బలపరిచడం తర్వాత భయం వాళ్ళు పుట్టించిన తర్వాత వాళ్ళు మాట్లాడడం అనేది ఎప్పుడూ సరే జరుగుతుంది. ఏదైతే మెజర్స్ వాళ్ళు తీసుకోవాలో తీసుకున్న తర్వాత వాళ్ళు దీంట్లో సక్సెస్ కాకపోవడం వల్ల ఇలాంటి షార్ట్ వీడియోస్ కానీ, లేకపోతే జేపీ నడ్డా కానీ, ఆయన జితేంద్ర సింగ్ కానీ వెళ్ళి ఏదైతే సోనం వాంగ్చుక్ వెళ్ళారో, సో ఇది విద్యార్థి నాయకుల యొక్క ఈ ఉద్యమం యొక్క సక్సెస్ అని మనం చెప్పుకోవాలి. ఓకే, డెఫినెట్లీ జెన్జీ సక్సెస్, స్టూడెంట్స్ అండ్ జెన్జీ. అవునండి. ఓకే, ఉబైదుర్ రెహమాన్ గారు, ప్రతిపక్షంలో దీని రోల్ ఎంత ఉందంటారు ఈ ఉద్యమంలో? ఏదైతే మనకి కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్షం ఉందో కేంద్రంలో, దాని పాత్ర అది సరిగ్గా నిర్వర్తిస్తుందంటారా? విద్యార్థులకు మద్దతు ఇవ్వడంలో కానివ్వండి, సహకరించడంలో కానివ్వండి. సార్, ముందుగా ఏంటిదంటే ప్రధానమంత్రి గారి వీడియో గురించి, రీల్ గురించి అయితే ప్రస్తావన జరిగిందో, అయితే ఓకే, ఫైనల్లీ వచ్చి రీల్ అనేది ప్రధానమంత్రి గారు మన యువతకి ఉద్దేశిస్తూ మాట్లాడారు. కానీ ఆ రీల్ యువత దగ్గరికి వెళ్ళాలి, అక్కడ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ ఇంటర్నెట్ ఉండాలి కదా సార్. అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ చేసేసారు, ఇంటర్నెట్ కట్ చేసేసారు. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ శాంతియుతంగా వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తుంటే, అంటే ఇప్పుడు ఏదైతే జెన్జీ అనేది మనం ఎన్నో స్టడీస్ ప్రకారంగా ఇంటర్నెట్ ఎక్కువగా కనెక్ట్ కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి మొబైల్స్ వాళ్ళు అక్కడికి వచ్చి కూడా అంటే మనం మీడియా మాధ్యమాల్లో అక్కడికి వచ్చి పాటలు పాడుతున్నారు అంటున్నారు, అక్కడికి వచ్చి డాన్సులు వేస్తున్నారు అంటున్నారు. అంటే ఆ యొక్క ఇప్పుడు ఏదైతే జనరేషన్ జెన్జీ ఉందో జెన్జీ ప్రకారంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంటర్నెట్ లో ఏదైతే చూసారో అక్కడికి వచ్చి రీల్స్ చేస్తున్నారు, వాళ్ళు ప్రదర్శన అట్లా చేస్తున్నారు. ఇట్లా చేస్తారా అని చెప్పేసి అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ చేసేసారు. ఇప్పుడు మీరు మాట్లాడిన న్యూస్ సార్, స్టూడెంట్స్ దాకా వెళ్ళాలన్నా కూడా ఇంటర్నెట్ ఉండాలి కదా సార్. మేము అదే కాకుండా ఏదైతే ఇంకో పరిణామం ఏంటిది అంటే, నిన్న మేము చూసాము ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ యూనివర్సిటీ అఫీషియల్ గా ఒక అడ్వైజరీ ట్వీట్ అనేది చేసింది అఫీషియల్ గా.
ఏంటిది? విద్యార్థులు ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ నీట్ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ ఒక చెప్తమైన లాక్కుంటారు. యాజ్ ఎన్ ఇండియన్ నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది నా హక్కు కదా సార్. నా హక్కుని మీరు ఎలా భంగంలో కలుపుతారు? అది కూడా మనం ప్రశ్న చేయాలి. ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వైఖరిని కూడా మేము ఖండిస్తున్నాం. మీరు ఎలా చెప్తారు స్టూడెంట్స్ ని వెళ్ళి ప్రొటెస్ట్ లో జాయిన్ అవ్వద్దని? అంటే ఈ ప్రొటెస్ట్ వెళ్ళి జాయిన్ అయితే విద్యార్థులు ఏదైతే విద్యార్థి సంఘాలు బలపరమవుతున్నాయి అంటే మీకు బాధగా ఉందా? అంటే ప్రశ్నించే వాళ్ళు రాకూడదా? అంటే డెమోక్రసీ అంటే ప్రశ్నించడమే కదా సార్. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని మేము ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే దాన్ని మీరు ఎలా భంగంలో కలుపుతారు? మీరు ఎలా ఆపుతారు? అదొకటి. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే అపోజిషన్ కి రిలేటెడ్ మేము చూస్తా వచ్చాం. ప్రతిపక్షం 2 రోజుల నుంచి 3-4 డేస్ నుంచి ఏదైతే పార్లమెంటరీ సెషన్స్ స్టార్ట్ అయింది, 19th పార్లమెంటరీ సెషన్స్, మేము చూసాము. వాళ్ళది క్లియర్ కట్ ఉంది. వాళ్ళు ఎప్పటివరకు అయితే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయరో అప్పటి వరకు మేము ఏ చర్చలో కూడా పాటించమన్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే కాకుండా లాఠీ చార్జ్ ఏదైతే చేశారో స్టూడెంట్స్ మీద, దాని మీద కూడా క్లీన్ ట్రాన్స్పరెంట్ పార్లమెంట్ లో టేబుల్ చేయాలి బై అమిత్ షా అనేది ఏదైతే వాళ్ళు కోరారో దాన్ని కోసం కూడా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఢిల్లీ పోలీస్ ఏమంటుంది అంటే స్టాంపేడ్ అయింది అక్కడ, మేము పీస్ఫుల్ గానే చేసాం, ఏమీ చేయలేదు అంటున్నారు. కానీ వాస్తవాలు అబద్ధం రోడ్డు మీద నుంచి ఎవరైనా అబద్ధం చెప్పచ్చు సార్, కానీ చట్టసభల్లో అబద్ధం చెప్పడానికి లేదు కదా. ఇట్ షుడ్ బి ఆన్ ది రికార్డ్, రైట్? సో మేము కూడా అదే కోరుతున్నాం, ఏదైతే క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్. ఒక విద్యార్థులు అంటే మీరు స్టూడెంట్స్ ని ఎలా అనుకుంటారు? స్టూడెంట్స్ ని ఫైట్ చేస్తారు. వాళ్ళు వస్తే స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళకి వేరే వేరే పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మీకు తెలియదు ఏముంది? ఈ రోజు ఈ ఉద్యమాన్ని హేళన చేస్తూ గోధి మీడియా కానివ్వండి, ఏదైతే ఈ ప్రభుత్వానికి మద్దతుదారులు ఉన్నారో వాళ్ళని హేళన చేయడానికి, అణచివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అయినప్పటికీ ఈ ఉద్యమం ఉవ్వెత్తున పైకి లెగుస్తుంది. దీన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు ఇది ఏదైతే జంజీల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా డిమాండ్ కూడా చేస్తామనేది కూడా జంజీలు చెప్తున్నారు. ప్రధాని తర్వాత ఇంకో మిట్టెక్కి ప్రధానిని దించేసి ఏ విధంగా అయితే బంగ్లాదేశ్, నేపాల్ జరిగిందో అటువంటి పరిస్థితులు రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాము. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఉబేదుర్ రెహమాన్ గారు. అన్సార్ గారు, మీరు దీన్ని ఏదైతే ఈ ఉద్యమం జరుగుతుందో ఐడియల్ గా యూత్ మూవ్మెంట్ ద్వారా మీరు మీ సంస్థ ఆశయం అయితే ప్రతి మనిషి ఐడియల్ గా ఉండాలని, మన అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వ్యవహార శైలి బట్టి ఐడియల్ గా ఉన్నారా? వాళ్ళు రాబోయే తరానికి ఐడియల్ గా కనిపిస్తున్నారా? మీరు చెప్పండి. లేదు సార్, ఎందుకంటే అక్కడ ఐడియల్ గా ఉండడానికి వాళ్ళు ఒక్కళ్ళుగా బాధ్యత రహితంగా వ్యవహరించే వాళ్ళే ఉన్నారే గాని బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఉంటే ఈ రోజు దేశ పరిస్థితి ఇలా ఉండేది కాదు సార్. ఎందుకంటే మొత్తం యువత ఇవాళ వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుందని రోడ్ల మీదకి వచ్చేసారు. అయినా సరే ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ యువత గనక ఇలాంటి నాయకుల్ని ప్రశ్నించకపోతే మళ్ళీ జీవితంలో ఇలాంటి నాయకులు మరికొందరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. రాకుండా ఉండాలంటే యువత ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు ఉంది వాళ్ళకి, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు సార్, అది ప్రశ్నించాలి. మాకైతే ఎటువంటి నమ్మకం లేదు సార్ ఈ ప్రభుత్వాలు మూలంగా వాళ్ళు ఈ పిల్లలకి న్యాయం చేస్తారని. కానీ కొత్త యువత రావాలి, వీళ్ళు రాజకీయంలో కూడా ఈ యువత రావాలి, వచ్చి ఈ దేశ భవిష్యత్తుని మార్చాలని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, ఇప్పుడు యువత కానివ్వండి, గోధి మీడియా కాకుండా వేరే మీడియా అయినా సరే ప్రజాప్రతినిధులనే అధికారులను ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం వాళ్ళు ఇవ్వకుండా దానిని తొవ్వి కప్పేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కనిపిస్తున్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. చాలా విధాలుగా కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే
భయ్యా చెప్పినట్టు ఇంటర్నెట్ కట్ చేసేస్తున్నారు. వాళ్ళ గొంతుల్ని నలిపేస్తున్నారు. వాళ్ళని కొట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇవాళ ఏ మీడియా గారా దాని గురించి తెలియట్లా. అక్కడున్న ఇంటర్నెట్ కట్ చేయటం మూలంగా మాకు అక్కడ ఏం జరుగుతుందో గారా చాలా మందికి తెలియట్లేదు. మెయిన్ స్ట్రీమ్ ప్రజలు మీడియా, అవును అవును సార్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంత గోధి మీడియా. అవును సార్. వీటి మూలంగా రావట్లేదు న్యూస్ బయటికి. రాకపోవటం మూలంగా ప్రజలకు తెలియట్లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే పిల్లలు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు. కాబట్టి ఈ మీడియా వాళ్ళు గారా వాళ్ళ బాధ్యతను వాళ్ళు సవ్యంగా నిర్వర్తిస్తే ఈ రోజు ఆ పిల్లలు అక్కడ నుంచోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు గారా గవర్నమెంట్లు గారా ఇలాంటి వ్యవహారం చేయాలంటే భయపడతారు సార్. కాబట్టి మీడియా రోల్ గారా చాలా రోల్ ఉంది. వాళ్ళు దాన్ని నిర్వర్తించకపోవడం చాలా దురదృష్టకరం సార్. ఇప్పుడు గోధి మీడియా రోల్ ప్లే చేయకపోయినా సరే ఈ రోజు మన జంజీలు కానివ్వండి, స్టూడెంట్లు కానివ్వండి, అక్కడ వాళ్ళు ప్రతిదీ ఏదైతే పోలీసులు ముందుగానే ట్రక్కులో రాళ్లు తీసుకొచ్చి పెట్టడం కానివ్వండి, అలాగే పాత స్క్రాప్ వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం కానివ్వండి, ప్రీ ప్లానెడ్ గా ముందల వీళ్ళని ఏదో విధంగా విద్యార్థులని ఇరికించి రేపు చట్టం ముందు మేము సేఫ్ గా బయటికి రావాలి. ఈ విధమైన కుట్రలను సోషల్ మీడియాలో స్టూడెంట్స్ కానివ్వండి, జంజీలు కానివ్వండి, దేశ ప్రజలకు కానివ్వండి, ప్రపంచ ప్రజలకు కానివ్వండి తెలియపరిచారు. దీన్ని సోషల్ మీడియా గురించి ఈ విధాన్ని ఏదైతే వాడుతున్నారో జంజీలు కానీ స్టూడెంట్స్ కానీ దీన్ని ఎలాగా మీరు రిసీవ్ చేసుకుంటారు? ఇది చాలా మంచి విషయం సార్. వీళ్ళు జడ్జిలు కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, వాళ్ళు వీడియోలు తీయబట్టి తెలుస్తుంది. లేకపోతే వాళ్ళే ఆ స్క్రాప్ ని తీసుకురావటం, లారీల్లో ఇటుకరాళ్ళు తీసుకొచ్చి పిల్లల మీదకి విసరటం, ఇవన్నీ లేకపోతే అక్కడ ఇంటర్నెట్ లేదు సార్. కాబట్టి మనకి తెలిసేది కాదు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆ వీడియోలు తీసి మళ్ళీ బయటికి వచ్చి ఎక్కడైతే ఇంటర్నెట్ సౌకర్యం ఉందో అక్కడి నుండి వాళ్ళు అది సోషల్ మీడియాలో వేయబట్టే మా ద్వారా వరకు వస్తుంది. మేము చూడగలుగుతాం. చాలా మందికి ఆ విషయాలు గారు తెలియదు సార్ ఇప్పుడు దాకా. కాబట్టి దాన్ని గారు మేము కొంత మంచి జరుగుతుందని భావిస్తున్నాం సార్. ఓకే, సోషల్ మీడియా ఇదే విధంగా మనం చూడొచ్చు. గతంలో బంగ్లాదేశ్ లో, నేపాల్ లో కూడా ప్రభుత్వాలు ప్రజల్ని అణచివేయడానికి కానివ్వండి, ప్రజలకు అందాల్సిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని అణిచివేసి ఆ దేశాలు పోవడంతో అక్కడ జంజీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఉద్యమించి ఆ దేశ ప్రధానులు దేశంలో లేకుండా పారిపోయే విధంగా అక్కడ దేశాల్లో మనం రీసెంట్ గా చూస్తున్నాం. ఏదైతే విద్యార్థులుగా ఉద్యమం కానివ్వండి, జంజీల ఉద్యమాన్ని కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి పులి పెట్టకపోతే భారతదేశంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రజలు కూడా పోతుందా? వినోద్ గారు. సార్ హలో సార్, వాయిస్ వస్తుందా? చెప్పండి వినోద్ గారు. చెప్పండి. సార్, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఎంత అణిచివేత ఉంటే ప్రశ్నించే తత్వం అంటే అది గతంలో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రజలు ఇది అత్యున్నత న్యాయస్థానం ఈ దేశంలో యువతని, విద్యార్థుల్ని ఉంటే ఉన్నట్టున్నారు. వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది. వెహికల్ లో ఉన్నారా? అయితే కాసేపు ఆపగలరా పక్కన? ఒక 15 minutes లో మనం క్లోజ్ చేసుకుందాం. ఒక 15 నిమిషాల్లో మనం క్లోజ్ చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు చూడండి. మాట్లాడండి. అణిచివేస్తున్న కొద్దీ మరింత ప్రశ్నించే తత్వం పెరుగుద్ది. దీనికి ఉదాహరణ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సినటువంటి ప్రజలు ఇస్తే ఓకే, ఇవ్వాల్సినటువంటి ప్రజల కంటే ఎక్కువ ప్రజలు ఇచ్చేటప్పుడు ఎందుకు ధర్నా పరిస్థితి ఉంటుంది. ఇదే విధంగా ఈ రోజు దేశంలో విద్యార్థులు, యువత మోదీ జంతర్ మంతర్
మంది విద్యార్థులు, యువకులు, మేధావులు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది. గత చరిత్ర చూస్తే ప్రశ్నించినటువంటి వ్యక్తులు దేశం నుండి పారిపోయే పరిస్థితి కూడా ఉన్నటువంటి చరిత్ర మనకు తెస్తుంది. ఇదే ఈ దేశంలో మోదీ ప్రభుత్వం విచలత కొనసాగిస్తే మరింత మోదీని ఈ దేశం నుండి పరిస్థితి కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ దేశ నేను ఏం చేసినా తెలుగు మోదీ అమిత్ షా ఏదైతే అనుకున్నారు దాన్ని ఈరోజు చేసినటువంటి ఈరోజు దేశ విద్యార్థుల్ని కలిగింది. ఈ రోజు అణిచివేస్తున్నప్పుడు ఎప్పటికే దేశం పెద్ద ఎత్తున ఉద్యమం జంతర్ మంతర్ ఉద్యమానికి మద్దతుగా ఈ రోజు అనేక రాష్ట్రాల్లో ఓకే వినోద్ గారు, చివరిగా ఈ రోజు సాయంత్రం జరిగే ఏదైతే ధర్నా చౌక్, విజయవాడ ధర్నా చౌక్ ఉందో అక్కడ పీడిఎస్ విద్యార్థి అందరూ పాల్గొంటున్నారా? విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంలో ఈ రోజు అనేక విద్యార్థి సంఘం ఓకే థ్యాంక్ యూ వినోద్ గారు. అలాగే లాస్ట్ గా ఉబైదుర్ రెహమాన్ గారు, ఏ విధమైన ఏర్పాట్లు అక్కడ జరిగినాయి? ఏ విద్యార్థి సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి పాల్గొనబోతున్నాయి ఈ రోజు సాయంత్రం జరిగే విజయవాడ ధర్నా కార్యక్రమానికి? సార్, ఏదైతే ఈ రోజు సాయంత్రం జరిగే ధర్నా కార్యక్రమం ఉందో మేము ముందు నుంచి చెప్తా వచ్చాము. మేము జెన్జీ అయి ఉండొచ్చు, కానీ మీరు ఏదైతే బయట పక్క దేశాల్లో ఏదైతే జరిగిన ఉద్యమాల గురించి కూడా మాట్లాడారు, వాళ్ళ గురించి అయితే మేము మాట్లాడంలే. కానీ మేము భారతీయులంగా యాజ్ ఏ లా అబైడింగ్ స్టూడెంట్స్ గా, లా అబైడింగ్ ఆర్గనైజేషన్స్ గా అయితే భారత రాజ్యాంగాన్ని మేము లోబడి ఉన్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా మా ప్రొటెస్ట్ అనేది ఉండిద్ది. మా డిమాండ్లు క్లియర్ కట్ గా ఉన్నాయి. రెసిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్, అకౌంటబిలిటీ ఆఫ్ బ్రూటల్ పోలీస్ అటాక్, అయితే పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ అయితే స్టూడెంట్ మీద ఉపయోగించారో దానికి వ్యతిరేకంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి సార్. ఇదే కాకుండా చాలా లోపాలు ఉన్నాయి మన ఎడ్యుకేషన్ వ్యవస్థలో. దాని మీద ఎన్టీఏని స్క్రాప్ చేయాలి. ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నెవర్ ట్రస్టబుల్ ఏజెన్సీగా మారింది, దాన్ని తక్షణమే రద్దు చేయాలి. అదే కాకుండా నీట్ ఆస్పిరెంట్స్ కి జస్టిస్ అనేది కావాలి. ఇందులో నైతిక యువ కళా వేదిక, SIO, IBM, APCR కావచ్చు, మెలుకు ఆంధ్రప్రదేశ్, CISF, PDSU, NSUI, NDSF, AIMSF, యువ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. అదే కాకుండా మేము సివిల్ సొసైటీ ప్రజల్ని, నీట్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ని, ఎందుకంటే సార్ 20కి పైగా స్టూడెంట్స్ దాదాపుగా ఆత్మహత్య చేసుకున్నారు సార్. మేము ఇక్కడ మాట్లాడేది 20 మంది స్టూడెంట్స్ గురించే కాదు సార్, 20 ఫ్యామిలీలు సార్. మనం ఇక్కడ మాట్లాడాల్సింది 20 ఫ్యామిలీలు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి అంటే కొంతమంది ఒకే పిల్లోడే ఉండొచ్చు, పిల్లోడి డాక్టర్ చేయాలని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళ గోల్స్ కావచ్చు, పిల్లల గోల్స్ కావచ్చు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత బాధలో ఉంటారు, ఎంత శోభలో ఉంటారు మనం తెలుసు. ఆ బాధని వ్యక్తించాలి. అదే కాకుండా 20 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. 20 లక్షల స్టూడెంట్స్ అంటే 20 లక్షల ఫ్యామిలీలు సార్. ఏంటిది అంటే ఈ ఎమోషన్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అనే వైఖరి కూడా ఉంది. సో ఏదైతే మీరు చెప్పారో నేను కన్క్లూడ్. ఉబైదుర్ రెహమాన్ గారు, కేంద్ర ప్రభుత్వం మొన్న మోడీ గారు వచ్చి ఏమన్నారంటే, జరిగిన తప్పు ఏదో జరిగింది, పొరపాటు ఏదో జరిగింది, దాన్ని సరిదిద్దాము, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాము, మళ్ళీ విద్యార్థులు దాన్ని పార్టిసిపేట్ చేశారు, రిజల్ట్ వచ్చేసి హ్యాపీగా ఉన్నారు అనే విధంగా ఆయన చెప్పుకొస్తున్నారు. అది మీరు సమర్థనీయం అంటారా? సార్, ఇప్పుడు ఓకే, డెమోక్రసీలో అంటే కొన్ని తప్పులు అనేవి జరుగుతాయి సార్. మేము తప్పును సరిదిద్దడం కాదు సార్, బాధ్యత ఎవరు తీసుకున్నారు సార్? ఓకే, మీరు సరి చేశారు, దానికి బాధ్యత అయిన వాళ్ళు మీరు ఏం చేశారు? ఒక పర్సన్ ని తీసుకొచ్చి ఎవరో నీట్ పేపర్ లీక్ అయింది అన్నది పెట్టారు, సిబిఐని క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అదే కదా సార్, బాధ్యత ఎవరు? అకౌంటబిలిటీ ఎవరు?
దానికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సరే, మీ డిమాండ్ ఓకే. గతంలో కూడా ఇటువంటి పేపర్ లీకేజ్లు ఎన్నో జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానివ్వండి. అప్పుడు ఆ ప్రభుత్వాలు ఏదైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయలేదు. మేము ఇప్పుడు ఎందుకు చేస్తాం అనేది కూడా వాళ్ళు వాదన తీసుకొస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే సార్ గతంలో ఎందుకు చేయలేదు సార్? గతంలో ఎన్నో రైల్వే ఘటనలో ఒక ఘటన జరిగిందని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎట్లా అయితే రాజీనామా చేశారు, అక్కడ నుంచి మనం చూసుకుంటా వస్తే చాలా మంది రాజీనామా చేశారు సార్, చేయలేదని కాదు. అవును, ఒకటి ఇప్పుడు ఆ మినిస్టరీలో వేరు. అవి మీరు చూసుకుంటే రైల్వే మినిస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో బొగ్గు గని మినిస్టర్ అయి ఉండొచ్చు, వేరే వేరే శాఖల మినిస్టర్ అయి ఉండొచ్చు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కాంగ్రెస్ టైంలో ఇలాగే పేపర్ లీకేజ్లు అయినాయి. దానికి సంబంధించిన అధికారుల మీద చర్యలు సస్పెండ్లు చేయడం తప్పించి రాజీనామా అయితే గతంలో చేయలేదు అని వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. అది వాస్తవం అంటారా? గతంలో జరిగిన పేపర్ లీక్లు ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల్లో జరిగిన పేపర్ లీక్లు మనం స్టార్ట్ చేసినా అర్థమైపోతుంది సార్. ఎఫెక్ట్ ఎంతమంది అయ్యారు, అదే కాకుండా ఎంతమంది రోడ్డుకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు ప్రతి చోట. సరే, మనం దీనికి ఓవరాల్ గా కన్క్లూడ్ చేద్దాము. వాళ్ళు గతంలో వాళ్ళకి ఎలాగైతే నైతిక బాధ్యత లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదే గడ్డి మేము కూడా తింటున్నాం అనేది ప్రభుత్వాన్ని ఇప్పుడు చెప్పుకుంటుందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గా మీరు చెప్పినట్టుగా ఈ రోజు అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి ధర్నాకి. జరిగిపోయినాయి సార్. నిన్న కూడా ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు అక్కడ గవర్నర్ గారిని కలుస్తామని, పోలీసుకి పర్మిషన్ ఇస్తామని, తీసుకెళ్తామని చేయకుండా వాళ్ళని కూడా అక్కడ చిన్నపాటి ఘర్షణ, లాఠీ చార్జ్ కూడా జరిగింది. అటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉన్నాయి. దాని అన్నింటికి మీరు సిద్ధంగా ఉన్నారా? సార్ మేమైతే క్లియర్ కట్ గా ట్రాన్స్పరెంట్ వేలో పర్మిషన్ అప్లై చేశాం. పర్మిషన్ ద్వారానే వెళ్తున్నాము. ఎందుకంటే మేము క్లియర్ కట్ ఉంది మా స్టాండ్. మేము శాంతియుతంగా చేస్తాం. మీ హెడే పీస్ఫుల్ డిమాన్స్ట్రేషన్ అని చెప్పాము మేము. దాని ప్రకారంగానే ఉండిద్ది, రాజ్యాంగబద్ధంగా ఉండిద్ది. మా వైపు నుంచి అయితే మ్యాక్స్ 100% అదే రాజ్యాంగ విరుద్ధమైన యాక్టివిటీస్ అయితే మేము ఏమీ చేయము. రాజ్యాంగం లోబడి ఉండే రాజ్యాంగబద్ధంగానే మా ప్రొటెక్షన్ ఉండేది సార్. ఓకే, చివరగా రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ ఫహద్ గారు ఏం చెప్పబోతున్నారు? కన్క్లూడింగ్ వర్డ్స్. విద్యార్థి సంఘాలు చేస్తున్న ఈ ఉద్యమంలో ఇంకా బలపరచడం, అకౌంటబిలిటీ ఉండేలాగా విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సివిల్ సొసైటీ, ఇంకా ఎవరైతే లీగల్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, పీస్ కమిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇంకా జెన్జీలో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు చూసుకుంటే ఇంకా ఆ అవేర్నెస్ అనేది వస్తుంది. ఇంకా ఈ అవేర్నెస్ రావడం కానీ, ఇక్కడున్న విశ్వవిద్యాలయాలు తన గళాన్ని ఇంకా బలపరచడం మనం కోరుతున్నాము. దీని వ్యాప్తంగా ఒక లాస్ట్ వీక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ప్రతి యూనివర్సిటీస్లో కూడా కమిటీస్ ఫామ్ అయ్యి చేస్తున్నారు. సో మనం పోలీసుల ద్వారా కానీ ఏదైతే వ్యవస్థ ఈ యొక్క డెమోక్రటిక్ వాయిసెస్ని అణిచివేతకు గురి చేయకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఇంకా మన కన్క్లూజన్ ఏంటంటే ప్రధానమైన కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడున్న విద్యా మినిస్టర్ కానీ, ఇక్కడున్న ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో లోకేష్ గారు కానీ, ఆయన కూడా తన సాలిడారిటీని స్టూడెంట్స్ని ప్రకటించాలి. జగన్మోహన్ రెడ్డి కొంతవరకు ఈయన స్టూడెంట్స్ యొక్క అణిచివేతను మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడున్న సెక్యులర్ పార్టీస్ కూడా తన సాలిడారిటీ చూపించాలి. అప్పుడే ఈ యొక్క ఉద్యమంలో ఉన్న డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. కూటమిలో ఉన్నాము, మనం ఏం మాట్లాడము, మన గొంతు విప్పము, మనకి ఇక్కడ ఏంటంటే పొలిటికల్ లాభాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పదలుచుకోలేము అనే వైఖరి లేకుండా నారా లోకేష్ తన సైలెన్స్, మౌనాన్ని రక్షించాలి. ఇంకా ఇవాళ జరిగే ధర్నాలో మనం విద్యార్థి సంఘాలతో కానీ కోరేది ఏంటంటే ఒక లార్జ్ నెంబర్లో రీచ్ అయ్యి
ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది చేయాలి. ఇంకా దీనికి మీడియా సపోర్ట్ కూడా ఉండాలి. మీతో కూడా కోరుతున్నాము, మీరు విజయవాడలో కానీ మీ యొక్క సంస్థలు కానీ మీడియా కానీ వచ్చి మన యొక్క కవరేజ్ని చేస్తే ఇంకా బాగుండేది. ఓకే అండి, డెఫినెట్లీ. వినోద్ గారు, చివరగా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ముందుగా సిజేపి పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ఆయన కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన పవన్ కళ్యాణ్ స్టూడెంట్ దేశాన్ని ఏదైతే ఉద్యమం సిజేపి ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం ఉందో దాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉండకూడదు అనేది ఆయన ఏదో నీతులు సూకులు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ప్రెస్ మీట్ లో. చివరగా లాఠీ చార్జ్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా కూడా ఆయన ఒక న్యూస్ అయితే ఆయన ద్వారా నుంచి వచ్చింది. ఇందులో ఈ సిజేపి ఏదైతే స్టూడెంట్స్ కానివ్వండి, జంజీ కానివ్వండి చేస్తున్న జంతర్ మంతర్ ఉద్యమం వద్ద రాముడి పేరు ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఆయన లేవనెత్తుతున్నాడు. అది తీసుకురాకుండా ఇది ఏదైతే విద్యార్థుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, ఏదైతే వాళ్ళ ఉన్నాయో అవి సహజబద్ధంగా కరెక్ట్ అయినవే. నిరుద్యోగం కూడా ఉంది ఈ దేశంలో. అదే విధంగా విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని కూడా ఆయన సమర్థిస్తూ 2 వర్షన్స్ మాట్లాడాడు ఆయన. ఈ ఉద్యమంలో దేవుడు ధర్మాన్ని కానివ్వండి తీసుకువస్తున్నారా స్టూడెంట్స్? మీకు చివరిగా ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈరోజు సాయంత్రం జరిగే దాన్ని కూడా కన్క్లూడింగ్ వర్డ్స్ చెప్పండి. ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం ఎప్పటికీ ఎక్కడ చేయలేదు. దేశ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని మేము చేస్తాం. ఇది ఈ ఉద్యమం పైన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఇంకొకటి అనే దాన్ని మేము వాళ్ళు ఈ ఉద్యమంలో విద్యార్థి యువజనలో ప్రధాన డిమాండ్ కేవలం నీట్ లీకేజీ కార్యక్రమంపై చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత నుంచి రాజీనామా చేయాలి. చనిపోయినటువంటి 22 మంది కుటుంబాలని అనుకోవాలి. ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఎస్టిగ్రాస్ ఇవ్వాలని చాలా లిమిటెడ్ డిమాండ్స్ తో కోటి రూపాయలు దాంతో పాటు ఎటువంటి కేసులు లేకుండా ఆ రెండింటికి అంగీకరించడానికి కేంద్ర మంత్రులు అయితే సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇదైతే రెసిగ్నేషన్ అయితేనే దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. సరే, ఈ రోజు సాయంత్రం జరిగే దాని గురించి మన PDS నుంచి ఎటువంటి సహకారం ఉండబోతుంది ఈ ఉద్యమంలో? ఈ రోజు సాయంత్రం జరుగుతున్నటువంటి ఉద్యమం ప్రత్యక్షంగా ఇదే ఈ రోజు జరిగే ఉద్యమమే కాదు, ఈ రాష్ట్రంలో PDS నీట్ లీకేజీకి సంబంధించి ఇప్పటివరకు జరిగింది. నిన్న మొన్న 2 రోజులు వామపక్ష విద్యార్థి సంఘాలకు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంది. భవిష్యత్తులో కూడా ఉద్యమంలో ప్రత్యక్షంగా PDS పాల్గొబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్సార్ గారు, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ డిబేట్ లో? కన్క్లూడింగ్ వర్డ్స్. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ యువత యొక్క డిమాండ్లను నెరవేర్చి దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసి యువతని న్యాయం జరగాలని మేము కోరుతున్నాం అండి. ఓకే, ఉబేదుర్ రెహమాన్ గారు, చివరిగా కన్క్లూడింగ్ వర్డ్స్. ఇదే సార్, ఏదైతే మన ముందు డిస్కషన్ ఏదైతే వచ్చిందో, నీట్ సమస్య ఏదైతే ఉందో, భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి
మరో భవిష్యత్తులో ఇంకా మరో విద్యార్థులు జీవితాలు పాడు కాకూడదని, ఎఫెక్ట్ కాకూడదని ఏదైతే మేము పిలుపునిచ్చామో, మేము ఎస్ఐఓ, ఏపీసీఆర్, ఐబిఎం కావచ్చు, మీ అన్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కి మా అపీల్ ఏంటిది అంటే, మీరు వచ్చేటప్పుడు రాజ్యాంగాన్ని, ఫ్లాగ్ ని, ఇండియన్ ఫ్లాగ్ ని మా ప్రొటెస్ట్ కి తీసుకురండి. వచ్చేటప్పుడు ఏదైతే మేము శాంతియుతంగా భారతదేశ రాజ్యాంగం బద్ధంగా ఈ మన యొక్క గళాన్ని వినిపిద్దాం. అదే కాకుండా మీరు అడిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, వ్యాఖ్యల గురించి కూడా చెప్పారు. మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నించడానికి ఏదైతే పెట్టారని చెప్పారో, సేమ్ అదే మేము కూడా ప్రశ్నిస్తున్నాం సార్ గవర్నమెంట్ కి. ఏదైతే 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు కావచ్చు, 20 లక్షల పైన ఏదైతే విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి అకౌంటబిలిటీ ఎవరు, వాళ్ళకి జవాబుదారీ ఎవరు అని మా ప్రశ్నతోనే ఈ రోజు ఈ ప్రొటెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఏదైతే ఉందో అది విజయవంతమయ్యి విద్యార్థులకు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దేశంలో శాంతియుత వాతావరణం తీసుకురావాలని 10 టీవీ న్యూస్ కూడా భావిస్తుంది. ఈ చర్చలో పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులకు, అదేవిధంగా యూత్ సంస్థల నాయకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.